రోజులు బాగాలేవు. అది కాక ఇప్పుడు మన చుట్టుపక్కలే డివోర్స్లు ఎక్కువ అవుతున్నాయి. అలా అని మనం పని చేయకుండా ఉన్నాము అంటే మనమే కడుపు కాల్చుకునే వాళ్ళం అవుతాం. సో నేనేమంటానంటే బీ బ్రేవ్. మీరు చేయాల్సిన పనులు చేసుకుంటూ పోతూ ఉండండి. అప్పుడే మనము అన్ని మాటల్ని ఎదుర్కోగలము. దీనికి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నాకు తెలిసిన వాళ్ళ ఇంటికి పెళ్ళికి వెళ్ళాను. పెళ్ళి అయిపోయింది. తీరా ఫస్ట్ నైట్కి ముహూర్తం పెట్టారు. ఇద్దరు ఒకే రూమ్లో ఉన్నారు. సెగ్మెంట్ స్టార్ట్ చేసే టైంలో వాళ్ళ అమ్మ వచ్చి డోర్ కొట్టారు. ఈ టైంలో ఎవరబ్బా అనుకునేసరికి అత్తమ్మ, నాన్న బయటికి రా, నీతో మాట్లాడాలి అని చెప్పి మొగుడిని తీసుకెళ్ళింది. తరువాత మొగుడు లోపలికి రాలేదు. ఎందుకు రాలేదు అని ఆరాధిస్తే, అబ్బాయి బాగా చదువుకున్నాడు అని మీ పిల్లని మా చేతిలో పెట్టి కట్నం సరిగ్గా ఇవ్వకుండా అన్నీ జరిగిపోతే అన్నీ సర్దుకుంటాయిలే అని మీరు అనుకుంటే ఎలా? అలా జరగకూడదు. అన్నీ అమ్మ చెప్పి పిల్లోడిని తీసుకెళ్ళిపోయింది. ఇలా అయితే ఎలాగండి? ప్రతిదీ మీరు చేసేస్తే ఇంకా పెళ్ళి ఎందుకు చెప్పండి?